హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇద్దరు అమ్మాయిలు. ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి వచ్చాను అనమాట. ఇట్స్ అన్ అమేజింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పటి నుంచి ఇట్ ఈస్ బటర్ గార్లిక్ బ్రెడ్. అది ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకోండి. నేను 3 eggs కోసం 2 onions తీసుకున్నాను అండ్ 2 ఎల్లిపాయలు గార్లిక్ తీసుకున్నాను. అవి ఆ గార్లిక్ కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలన్నమాట. అంటే వెరీ చిన్న చిన్న ముక్కలుగా, సో దట్ మీకు అది తింటున్నట్టు తెలియదు కదా. సో గార్లిక్ అందరికీ నచ్చదు కాబట్టి సో ఫైన్గా చాప్ చేసుకుంటే యూ విల్ నాట్ ఫీల్ దట్ తగులుతున్నట్టు. అండ్ కొరియాండర్ ఫైన్గా కట్ చేసుకోండి. సో దీనికోసం నేను సీజర్స్ యూజ్ చేసిన, సో దట్ అది మంచిగా ఫైన్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అని. సో కొత్తిమీర కట్ చేసుకోండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పర్, బటర్, చీజ్ అండ్ ఆనియన్, కొరియాండర్, గార్లిక్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నవి. అండ్ దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది, అది వేసేటప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని వీ హ్యావ్ టు అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఫ్లేమ్ చాలా చిన్నగా పెట్టుకోవాలి బికాజ్ తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో చిన్నగా పెట్టుకొని దాంట్లో ఫస్ట్ బటర్ పీస్ వేయండి. సో ఇంత బటర్ అయితే సరిపోతుంది 3 eggsకి. సో దాన్ని మంచిగా అయిన తర్వాత యూ జస్ట్ నీడ్ టు పుట్ ద ఆనియన్స్, గార్లిక్ ఫస్ట్. ఆనియన్స్ అండ్ గార్లిక్ మంచిగా వేగనియండి. అవి వేగిన తర్వాత మంచిగా కుక్ అయిన తర్వాత యూ జస్ట్ నీడ్ టు యాడ్ 3 eggs. సో ఫస్ట్ ఇవి ఫైన్గా కుక్ అయిన తర్వాత యూ జస్ట్ నీడ్ టు యాడ్ 3 eggs. సో నేను 3 eggs యాడ్ చేసుకున్నాను. యాజ్ పర్ యువర్ క్వాంటిటీ యూ కెన్ జస్ట్ ఇంక్రీజ్. మీకు ఎక్కువ ఎగ్ కావాలంటే యూ కెన్ యాడ్ మోర్ eggs, బట్ నేను 3 eggs తీసుకున్నాను. అండ్ ఆ ఎగ్స్ని మంచిగా స్ప్రెడ్ చేయండి ప్యాన్ అంతా, సో దట్ యూ గెట్ అ లాడ్ ఆఫ్ అంటే మీరు ఏవైతే మసాలాలు యాడ్ చేస్తున్నారో అవి దానికి తగలాలి కాబట్టి. సో యూ స్ప్రెడ్ ఇట్ ఈవెన్లీ త్రూ అవుట్ ద ప్యాన్. ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లో ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేయండి. ఆరిగానో వేసేటప్పుడు దాన్ని కొంచెం స్మాష్ చేసి వేయండి, సో దట్ మీకు ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా బయటికి వస్తుంది, అరోమా అనేది. అండ్ దాని తర్వాత పెప్పర్ వేయండి. ఆఫ్టర్ ఆరిగానో పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్, ఏదైనా పింక్ సాల్ట్, వైట్ సాల్ట్, ఏ సాల్ట్ ఉన్నా ఆ సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మీరు ఏదైతే జస్ట్ జస్ట్ దాన్ని కలపండి మంచిగా, సో దట్ అన్నీ మిక్స్ అయిపోయి యూ గెట్ ది ఆనియన్స్ ఆన్ ద టాప్ అండ్ అంత బాగా కుక్ అవుతుంది ఆ పైన ఉన్న ఎల్లో ఎగ్ కూడా. సో ఇది అంతా కుక్ అయ్యేటప్పుడు ఇన్ బిట్వీన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ యాజ్ ఐ సెడ్, దీంట్లో మనం పాలు వేసుకోబోతున్నాం. ఈ పాలు అనేది ఈ పర్టికులర్ డిష్కి స్పెషల్, ఎందుకంటే ఇది ఆ పర్టికులర్ డిష్కి ఈ పర్టికులర్ డిష్కి క్రీమీనెస్ యాడ్ చేస్తుంది అనమాట. ఆ క్రీమీనెస్ మనం తినేటప్పుడు తగులుతుంటే సూపర్ ఉంటుంది. సో యూ విల్ సీ ద లాస్ట్ పిక్చర్ అని చెప్తున్నా. సో ఆ లాస్ట్ పిక్చర్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. సో పాలు వేసుకున్న తర్వాత లాస్ట్కి మీరు కొరియాండర్, కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోండి, అంతే. దట్ ఈస్ అబౌట్ ద డిష్. ఇట్ ఈస్ క్విక్లీ డన్. సో చాలా ఈజీ. మీరు అన్నీ రెడీగా ఉంటే యూ కెన్ జస్ట్ క్విక్లీ డూ ఇట్. అండ్ ఇక్కడ చీజ్ వేసుకోవడం మర్చిపోకండి. నేను చీజ్ వేసేటప్పుడు ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. సో యూ జస్ట్ పుట్ అ చీజ్ స్లైస్ ఆన్ ద టాప్ అండ్ ఇట్స్ డన్. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. సేమ్ ప్యాన్ తీసుకున్నాను నేను, సో దట్ మన బ్రెడ్కి కూడా ఆ ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవుతాయని, అండ్ అలాగే మనకు బాసలు తోమడం కూడా తక్కువ అవుతుందని. సో సేమ్ ప్యాన్ మీద బ్రెడ్ని 2 sides టోస్ట్ చేసుకోండి, మంచిగా డార్క్ అయ్యే వరకు, క్రిస్పీనెస్ వచ్చే వరకు బేసికలీ. అండ్ మీరు బ్రెడ్ని టోస్ట్ చేసుకోకుండా కూడా తినొచ్చు అండ్ స్టిల్ ఇట్ టేస్ట్ అమేజింగ్. సో ఇప్పుడు మన టోస్ట్ పైన ఎగ్స్ యాడ్ చేసుకొని ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మైనీస్ యాడ్ చేసుకొని తినేస్తే అమేజింగ్ ఉంటుంది. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఇద్దరు అమ్మాయిల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సీ దాట్ క్రీమీ బటర్ గార్లిక్ ఎగ్ బ్రెడ్ సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.